సపోజ్ మీరు తిరుమల క్యూ లైన్ లో ఉన్నారు. దర్శన సమయం కనీసం గుడ్ న్యూస్. సపోజ్ మీరు తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. సపోజ్ మీరు తిరుమల క్యూ లైన్ లో ఉన్నారు. దర్శన సమయం కనీసం 12 నుండి 14 గంటలు పడుతుందని చెప్పారనుకోండి. అరే, ఈ గ్యాప్ లో వరాహస్వామినో శ్రీవారి పాదాలనో పాప వినాశనాన్ని చూసి రావచ్చు కదా అని అనిపిస్తుంది చాలా మందికి. అనిపించడమే కాదు, ఇకపై దాన్ని నిజం చేసుకోవచ్చు కూడా. తిరుమలలోని సర్వదర్శనం క్యూ లైన్ లోకి వెళ్లిన భక్తులు ముందుగా వైకుంఠం 2లో ఆధార్ కార్డ్ సమర్పిస్తే టీటీడీ ఒక టోకెన్ ఇస్తుంది. ఆ తర్వాత భక్తులు బయటకు వెళ్లాలంటే 17వ కంపార్ట్మెంట్ దగ్గర రీఎంట్రీ పాస్ జారీ చేసిన తర్వాత అక్కడున్న ఎగ్జిట్ పాయింట్ ద్వారా భక్తులు బయటకు రావచ్చు. అయితే ఆ సమయంలో టోకెన్ను స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది మస్ట్. బయటకు వచ్చిన భక్తులు తిరుమలలోని ఇతర ప్రదేశాలు చూడొచ్చు. వారికి కేటాయించిన గదికి వెళ్లి విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. సో భక్తులకు టోకెన్ పై కేటాయించిన సమయానికి ఒక 15 నుండి 20 నిమిషాల ముందు తిరిగి కంపార్ట్మెంట్ దగ్గరకు వెళ్ళాలి. సో భక్తులు మళ్ళీ క్యూ లైన్ లోకి వెళ్లాలంటే మ్యూజియం దగ్గర W4 గేట్ ద్వారా లోపలికి వెళ్ళాలి. అక్కడ రీ ఎంట్రీ సెంటర్ ఉంటుంది. సో ఆ తర్వాత భక్తులకు 4 నుండి 2 గంటల్లో దర్శనం పూర్తయిపోతుంది. తిరుమలలో క్యూ లైన్ నుండి బయటకు వచ్చిన భక్తులు ఖచ్చితంగా టోకెన్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒకవేళ భక్తులు టోకెన్ ని పోగొట్టుకుంటే మాత్రం రీ ఎంట్రీకి అనుమతించరు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ అలాగే ఆలస్యం కాకుండా ఉండాలంటే టీటీడీ కేటాయించిన సమయం కంటే కాస్త ముందే అక్కడికి వెళ్ళడం మంచిది. సో ఆ సమయంలో భక్తులు ఎలాంటి మొబైల్తో పాటుగా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కూడా తీసుకువెళ్ళకూడదు. ఈ విషయాలన్నీ గమనించి తిరుమల శ్రీవారి భక్తుల రీ ఎంట్రీ సదుపాయాన్ని పొందొచ్చు. సో ఇంకెప్పుడైనా తిరుమలలో క్యూ లైన్లో ఉన్నప్పుడు దర్శన సమయం 10 గంటలు అని చెబితే ఎంచక్క కొండ మీద ఉన్న మిగతా ప్రదేశాలని కూడా సమయంలో చూసి వచ్చి మళ్ళీ క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శించుకోవచ్చు. సో ఈ రీ ఎంట్రీ సదుపాయం మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. తిరుమల భక్తులకు గుడ్ న్యూస్. సపోజ్ మీరు తిరుమల క్యూ లైన్లో ఉన్నారు. దర్శన సమయం కనీసం 12 నుండి 14 గంటలు పడుతుంది.